Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో స్ట్రైట్ లైన్స్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ మనం నేర్చుకుందాం. సరేనా? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈజ్ 0. మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది -2, 4 అనే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. తర్వాత అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈజ్ 0. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ చేయాలట. అంటే ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్లో చూపించి ఆ ఇంటర్సెప్ట్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఆ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు సమ్ చేసినప్పుడు 0 రావాలి. రైట్? సరే, బాగానే ఉంది. హియర్ సి గివెన్ పాయింట్ ఏంటి నాన్న? గివెన్ పాయింట్ -2, 4 ఈజ్ పాసింగ్ త్రూ ద స్ట్రైట్ లైన్ కదా. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్మాట్ కావాలి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. అవునా కదా? x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అయితే సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్సెప్ట్స్ అంటే సమ్ ఈజ్ 0 అంటున్నాడు. ఇది x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 0 రావాలి. ఇన్ ద సెన్స్ a ప్లస్ b షుడ్ బి ఈక్వల్ టు 0. దీని నుంచి b ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -c అని రాయొచ్చు. అవునా? అంటే b ప్లేస్లో -a ఉండాలి. అంతే కదా? సో ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే x/a ప్లస్ y/-a ఈక్వల్స్ టు 1. అవునా? ఇప్పుడు నేను LCM చేశాను అనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ -a కదా. సో x/a మైనస్ y/a ఈక్వల్స్ టు 1. x minus y divided by a equals to 1. What I will be getting? X minus y is equal to a into 1 is a. Finally, I will be getting is x minus y plus a to stay minus a equal to 0. Kada? This one x minus y minus a equal to 0. This is the equation of the straight line. ఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ దేని గుండా పాస్ అవుతుంది? -2, 4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఎస్ అవును. కాబట్టి -2 -4 -a ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ఈ లైన్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ని సాటిస్ఫై చేయాలి. సో ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 4 పెట్టినప్పుడు 0కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి -2 -4 -a ఈక్వల్ టు 0, -6 -a ఈక్వల్ టు 0. ఏ -a అటు వెళ్ళిపోతే ఏ అవుతుంది? ఏ వాల్యూ ఈజ్ -6. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -6. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వల్స్ టు x minus y minus a value ఎంత? It's -6. -6 equal to 0. That is x minus y minus into minus is plus 6 equal to 0. This is the equation of straight line. అర్థమైందా? Very very important question. Previous paper లో కూడా అడిగాడు. Please note this. Let us see the next question. Okay friends, look at the next question. Very important question. Find the condition for the points a, 0, h, k and 0, b when a into b is not equal to 0 టు బీ కొలీనియర్. ఈ 3 పాయింట్స్ కొలీనియర్గా ఉండాలి అంటే కండిషన్ ఏంటి అంటున్నాడు. సరే, కొలీనియర్ అంటే మనకు తెలుసు, 2 పాయింట్స్ ద్వారా మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది సాటిస్ఫై చేస్తేనే కదా కొలీనియర్. ఇక్కడ కొలీనియర్ అవ్వాలి అంటే కండిషన్ ఎలా ఉండాలి అంటున్నాడు కదా. సరే, అంటే ముందు మనం ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఒక కండిషన్ ఒబ్టైన్ చేద్దాం. అప్పుడు ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఆ 3 పాయింట్స్ కూడా కొలీనియర్గా ఉంటాయి. సరేనా? సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ హియర్? సో ద గివెన్ పాయింట్స్ ఆర్ a, 0, h, k అండ్ 0, b. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ని ఈ రెండింటిని చూస్తే కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేస్తున్నట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ a, 0 అండ్ దిస్ ఈజ్ 0, b. కాబట్టి ఇది ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కనిపిస్తుంది కదా. సో మనం ఈజీగా చెప్పేసి ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని. దేర్ ఫోర్ మనం ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి మనం ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మనం చెప్పేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ
a comma 0 and 0 comma b is x by a plus y by b equals to 1. అదైందా? x by a plus y by b equals to 1. ఇంతే కదనా? ఇది ఆల్రెడీ మనం చూసింది. సో ఈ ఈక్వేషన్లో ఈ h, k అనే పాయింట్ ఉండాలి అంటే xy ప్లస్లో h, k వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అవునా కదా? సో h, k అనేటటువంటి వాల్యూ మనం సాటిస్ఫై అవ్వాలి అంటే వాట్ కెన్ ఐ రైట్ నానా? If the given 3 points are collinear, if the given 3 points are said to be collinear, if and only if third point, if and only if point h, k lies on the line. అంతే కదా? దేర్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తాం h, k అంటే h డివైడెడ్ బై a ప్లస్ k డివైడెడ్ బై b ఈక్వల్స్ టు 1. అంతే కదా? సో కాబట్టి సబ్స్టిట్యూషన్ LCM AB. సో hb ప్లస్ ka ఈక్వల్స్ టు 1. సో hb ప్లస్ ka ఈక్వల్స్ టు 1 ఇంటూ ab ఈజ్ ab. అంతే కదా? సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆర్ ఎల్స్ ఇలా అన్న రిక్వైర్డ్ కండిషన్ ఇలానే చెప్పచ్చు. లేదంటే hb ప్లస్ ka మైనస్ ab ఈక్వల్ టు 0 ఇలా అయినా చెప్పచ్చు. సో ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే మనకి ఏమొస్తుందన్నా, మనకి 3 పాయింట్స్ కూడా కొలీనియర్గా ఉంటాయి. దిస్ ఇస్ ద కండిషన్, రైట్? దిస్ ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్ కింద రాస్తారు. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Transform the equation root 3x plus y equals to 4 into slope intercept form and intercept form. చూడండి, ఈ రెండు ఫార్మ్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ కదా. మనం ఆల్రెడీ చూసాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1 కదా. సి గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ మనం ఎలా రాస్తాం? గివెన్ ఈక్వేషన్ ఈజ్ root 3x plus y equals to 4. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి కదా. ఆల్ రైట్. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ యొక్క జనరల్ ఫార్మాట్ ఏంటి? అది ఎట్లా ఉంటుంది అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫార్మాట్లో ఉంటుంది కదా. కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే, సో రూట్ 3x ప్లస్ వై ఈక్వల్స్ టు 4 ఇంప్లైస్ y ఈక్వల్స్ టు రూట్ 3x అటు వెళితే మైనస్ రూట్ 3x ప్లస్ 4. ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c కదా. సో హియర్ m ఈక్వల్స్ టు మైనస్ రూట్ 3, c ఈక్వల్స్ టు 4. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లోకి వచ్చింది కదా. c అంటే ఇంటర్సెప్ట్, m is negative slope. Negative slope అంటే line is decreasing. Yes or no? Line slope is decreasing. Fine. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫార్మాట్. yes or no? సో ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఏంటి అంటే, ఇంటర్సెప్ట్ ఫార్మాట్ యొక్క ఫామ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ ఇట్ ఈస్ x by a or else x by a plus y by b equals to 1. అవునా? x by a plus y by b equals to 1. సో ఈ పర్టికులర్ ఫార్మాట్లోకి మనం ఈ ఈక్వేషన్ని కన్వర్ట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్ ఏంటన్నా రూట్ 3x ప్లస్ వై, రూట్ 3x ప్లస్ వై ఈక్వల్స్ టు 4. ఎస్ అవును. కాబట్టి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఎలా చేస్తాము అంటే, సి నేను హోల్ డివైడెడ్ బై 4 రావాలి. ఇక్కడ నాకు 1 రావాలంటే RHS సైడ్ రెండు సైడ్స్లో నేను 4తో డివైడ్ చేయాలి. కాబట్టి రూట్ 3x ప్లస్ వై డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 4/4. దట్స్ నథింగ్ బట్ 1. సో ఏమొస్తుందన్నా, రూట్ 3x బై 4 ప్లస్ y బై 4 ఈక్వల్స్ టు 1. అవునా? కాబట్టి x డివైడెడ్ బై రూట్ 3 కిందకి తీసుకొస్తే 4/√3 అవునా, ప్లస్ y బై 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటన్నా a ఈక్వల్స్ టు 4/√3, b వాల్యూ ఎంత? ఇట్స్ 4 హియర్. దట్స్ ఆల్. మనం ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడేమో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లోకి వచ్చింది, రైట్? సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇది మీకు 2 మార్క్స్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి కూడా, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్,
ఈ క్వశ్చన్ చేద్దాం. సేమ్ మోడల్. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 = 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. సేమ్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, గివెన్ స్ట్రైట్ లైన్ 3x + 4y + 12 = 0 కదా. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ కావాలి. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి తెలుసు, ఇట్ ఈస్ y = mx + c. అవునా. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో y = mx + c. కాబట్టి ఈక్వేషన్ ఏంటన్నా, ద గివెన్ ఈక్వేషన్ ఈస్ 3x + 4y + 12 = 0. దీని నుంచి 4y = 3x అటు వెళ్తే -3x - 12. y ఏం రాయొచ్చు, 4 డివిజన్లోకి వెళ్ళిపోతుంది కదా, -3x - 12 హోల్ డివైడెడ్ బై 4. సో y = -3x/4 - 12/4. 4 3s 12 కదా. సో మనకేమొస్తుంది, y = -3/4x - 3. కరెక్ట్. సో -3/4x - 3 వచ్చింది. అవునా. దీన్ని +c ఫార్మాట్లో రాయాలి కాబట్టి ప్లస్ ఆఫ్, నేను ఇక్కడ -3 అని రాయొచ్చు కదా, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనసే కదా, ఎస్ అవును. సో y = m అంటే -3/4x + c. m ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ, హియర్ m = -3/4, c = -3, రైట్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసాం. తర్వాత వాట్ ఆల్ ఐ నీడ్ టు కన్వర్ట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. అవునా, ఎస్ ఆర్ నో. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి కదా. చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అసలు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి నాన్న, ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ x/a + y/b which is equal to 1. అవునా. x/a + y/b = 1 కదా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 which is equal to 0. సో 3x + 4y = -12 అని రాయొచ్చు కదా. సో -12తో నేను రెండు సైడ్స్ డివైడ్ చేస్తేనే నాకు RHS సైడ్ 1 వస్తుంది. కాబట్టి 3x + 4y డివైడెడ్ బై -12 which is equal to -12/-12. అవునా. సో 3x/-12 + 4y/-12 which is equal to 1 క్యాన్సిల్ అవుతుంది. సో 3 4s 12 హియర్, 4 3s 12 హియర్. సో వాట్ ఐఎమ్ గెటింగ్, x/-4 + y divided by -3 which is equals to 1. So what is the x-intercept nana? X-intercept is -4 here. What is the y-intercept? Y-intercept is -3 here. ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్, రైట్. ఇది ప్రీవియస్ పేపర్స్లో 2 times అడిగాడు. ఆంధ్రాలో 17లో, తెలంగాణలో 2018లో, రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ లాజిక్. సి, ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కాన్సెప్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీరు చూసే ఉంటారు 3 points ఇచ్చినప్పుడు. అవునా. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నారంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x - 4y + 12 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. కోఆర్డినేట్ యాక్సిస్తో ఆ స్ట్రైట్ లైన్ పర్టికులర్గా చేసేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఎట్లా అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కేర్ఫుల్గా, కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది. ఈ కోఆర్డినేట్ యాక్సిస్తో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x - 4y + 12 = 0. అసలు ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది అంటే చూద్దాం. సో ఇప్పుడు కేర్ఫుల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాయండి, గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటన్నా, గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ 3x - 4y + 12 = 0. ఇదే కదా గివెన్ స్ట్రైట్ లైన్. సో దీన్ని ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. x దగ్గర ఎక్కడ కట్ చేస్తుందో, y దగ్గర లైన్ ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. సో 3x - 4y = -12. ఇప్పుడు నేను -12తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది, -12/-12. అవునా. దిస్ విల్ బీ 3x/-12 -4y divided by -12 which is equals to 1. అవునా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందా. సో 3 1s 3 4s 12, 4 3s 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x/-4
ఇట్స్ ప్లస్ వై డివైడెడ్ బై 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి -4, వై ఇంటర్సెప్ట్ వచ్చేసి 3. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ -4 కదా, ఓకే. సపోజ్ -4 ఇక్కడ ఉంది, అవునా? అంటే -4, 0. వై ఇంటర్సెప్ట్ వచ్చేసి 3, +3 అంటే 0, 3. అంటే లైన్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? దిస్ ఈజ్ ద లైన్ కదా, దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఆరిజిన్ దగ్గర నుంచి మనం గమనిస్తే ఇక్కడ నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఆరిజిన్ 0, 0. ఇక్కడ నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, అవునా? జనరల్గా 3 పాయింట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి x1 y1 x2 y2 x3 y3 అని చెప్పి పెద్ద ట్రయాంగిల్ ఫామ్లా వేసేసి చేయొచ్చు, కానీ ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా? దీని ఏరియా ఎంత అవుతుంది ఇప్పుడు అంటే, సి ఫ్రెండ్స్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా ట్రయాంగిల్ ఏరియా అంటే. జనరల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి నాన్న? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎస్ అవును. కాబట్టి హాఫ్ ఇంటూ వాట్ ఈస్ ద బేస్? దిస్ ఈజ్ ద బేస్. అంటే ఈ ఆరిజిన్ దగ్గర నుంచి ఏ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది? 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. బేస్ ఎప్పుడు కూడా ఇక్కడ -4 కనిపిస్తుంది అని చెప్పి -4 రాస్తామా? లెంత్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు, పాజిటివ్లోనే ఉంటుంది. కాబట్టి mod -4 అని రాసుకుంటాం. ఇంటూ వాట్ ఈస్ ద హైట్ నాన్న? హైట్ 3 యూనిట్స్ ఉంది, 3. అంటే హాఫ్ ఇంటూ 4 ఇంటూ 3, 2 2s 4, 2 3s ఎంత? 6 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది, అవునా కదా? 6 స్క్వేర్ యూనిట్స్. ఈ విధంగా చెప్పచ్చు. అయితే ఇలా కాకపోయినా ఎప్పుడైనా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా చెప్తున్నాను. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ అండ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటర్సెప్టే కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ వై ఇంటర్సెప్టే కదా. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ వై ఇంటర్సెప్ట్. కాబట్టి నేను ఏం చెప్పచ్చు అంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ ఏ లైన్ అండ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఒక లైన్ ఇచ్చేసి తర్వాత కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తుందని చెప్తే, విత్ ద లైన్ అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏంటి అంటే, సి ఖచ్చితంగా మీరు అంతా రాయాలి. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ మాడ్యులస్ వై ఇంటర్సెప్ట్. ఓకే, రెండు కూడా మాడ్యులస్లో ఉండాలి, ఎందుకంటే నెగిటివ్ వాల్యూని కూడా మనం పాజిటివ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? లేదా రెండింటిని మల్టిప్లై చేసేసి ఒకే మాడ్యులస్ పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ మైనస్ ఉన్న లోపల ప్లస్ అయిపోతుంది కదా. కాబట్టి రెండింటికి ఇండివిజువల్గా మాడ్యులస్ అయినా తీసుకోండి, లేదా రెండింటిని ప్రొడక్ట్ చేసి దాని యొక్క మాడ్యులస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు చూడండి, కావాలి అంటే సో 1/2 ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? ఇట్స్ -4 ఇంటూ వాట్ ఈస్ వై ఇంటర్సెప్ట్? ఇట్ ఈస్ 3. కాబట్టి నాకేమొస్తుంది? హాఫ్ ఇంటూ -12, 4 3s 12 కదా, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మాడ్యులస్ ఉంటే అది పోతుంది కాబట్టి ఇక్కడ 12 వస్తుంది, అవునా? 2 6 12, ఐ విల్ బి గెటింగ్ 6 స్క్వేర్ యూనిట్స్ కదా. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్న? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 6 స్క్వేర్ యూనిట్స్. అర్థమైందా? ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే వచ్చింది, సింపుల్గా లాజిక్. బేస్ అంటే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ యొక్క లెంత్, హైట్ అంటే వై ఇంటర్సెప్ట్ యొక్క లెంత్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0, 3x + 4y ఈక్వల్స్ టు a ఈజ్ 6 స్క్వేర్ యూనిట్స్. ఈ 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈ 3 స్ట్రైట్ లైన్స్ ద్వారా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ఏరియా ఎంత? ట్రయాంగిల్ యొక్క ఏరియా 6 స్క్వేర్ యూనిట్స్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్ అనే కదా అర్థం. x ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ అనే కదా అర్థం. ఎస్ అవును, ఆల్ రైట్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పకుండా ఇలా ఇచ్చాడు అంతే, ఓకేనా? ఇక్కడ మనకి ఏ వాల్యూ అన్నోన్ తెలియదు, ఈ అన్నోన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇక్కడ సేమ్ మోడల్ చేద్దాం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు 0. ఇది x యాక్సిస్ అవ్వచ్చు. x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు 0. ఇది y యాక్సిసే, దీని యొక్క ఈక్వేషన్ అంటే y యాక్సిస్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు 3x + 4y ఈక్వల్స్ టు a అనే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అది ఎట్లా ఉంది? ఇలా ఉందో తెలియదు. లెట్ us అజ్యూమ్ సంథింగ్ ఇలా ఉంది అనుకుందాం, ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు లెట్ us సపోజ్ గివెన్ లైన్స్
గివెన్ లైన్స్ ఏంటన్నా x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు a. అవునా కదా? సో ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఏంటన్నా, ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఈజ్ x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1. ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ ఫామ్ ఉందో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ దిస్ ఈస్ బేస్ దిస్ హైట్ సంథింగ్, అంతే కదా? హాఫ్ ఇంటూ a ఇంటూ b అవుతుంది. ఎస్ ఓ నో? ఫైన్. ఇలా మనం కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b కదా, హాఫ్ ఇంటూ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్టే కదా. ఎస్ ఓ నో? మాడ్యులస్ ఉంటుంది. ఫైన్. సో 3x ప్లస్ 4y డివైడెడ్ బై a ఈక్వల్ టు a బై a చేయాలి ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ కావాలి అంటే. సో 3x బై a ప్లస్ 4y బై a ఈక్వల్స్ టు 1. అవునా? సో x బై a బై 3 ప్లస్ y బై a బై 4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈస్ x ఇంటర్సెప్ట్, దిస్ ఈస్ y ఇంటర్సెప్ట్. కాబట్టి ఫార్ములా ఏంటన్నా, area of the triangle is half into modulus x intercept into y intercept. అంతేనా? సో ఏమొస్తుంది? 1/2 ఇంటూ ఏరియా ఎంత ఇచ్చారు? ఏరియా is 6 units. సో గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 6 square units. మెన్షన్ చేయాలి కదా డేటాలో. ఆల్ రైట్. తర్వాత సో హాఫ్ ఇంటూ x ఇంటర్సెప్ట్ ఎంత? ఇట్స్ a బై 3 హియర్. సో a బై 3 అండ్ y ఇంటర్సెప్ట్ ఎంత? ఇట్స్ a బై 4. అవునా? సో a బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 units. సో ఇక్కడ ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొస్తుంది? a ఇంటూ a ఈజ్ a స్క్వేర్, 3 4s 12, 12 2s 24 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఖచ్చితంగా ఇది ఎలా ఉండాలి? ఏరియా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే మాడ్యులస్లో ఉండాలి. అవునా కదా? సో ఇక్కడ చూడండి, a స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇంటూ 24, a స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందన్నా? 6 4s 24, 6 2s 12, 13 14, 144. a ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 144 అవుతుంది. అవునా? సో a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 12 అంటే ఏ ప్లేస్లో ప్లస్ 12 ఉన్నా మైనస్ 12 ఉన్నా సరే మనకి ఎలా వస్తుంది అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 6 square units వస్తుంది. ఏ వాల్యూ ఎంత? ప్లస్ 12 ఆర్ మైనస్ 12 రెండు. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. ఈ లెక్చర్ని చాలా కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా ఈ పర్టికులర్ మోడల్స్ మీద ఒక 2 marks క్వశ్చన్ కానీ లేదా ఈ కాన్సెప్ట్ మీద ఒక 4 marks క్వశ్చన్ కానీ మీకు ఫ్రేమ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో మన ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెట్ us see in the next session some more problems. See you. Take care. Bye bye.